యేసు ప్రభు పేరిట మరొకమారందరికీ వందనాలు. దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రేమించిన సమయాన్ని బట్టి ఆయుష్కాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వర్తమానం యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచన భాగం. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడునైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఈ సమయంలో దేవుడు తన వాక్య భాగంను ఆయన మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఎత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచాను. ఆమేన్. జాగ్రత్త వెళ్దాం. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2023వ నూతన సంవత్సరంలో మనతో పాటు కాదు, మనకంటే ముందుగా ఉండేవాడు, మనకు ముందుగా వెళ్ళేవాడు మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన ఈ సంవత్సరంలో మనకంటే ముందుగా వెళుతూ, మనకు ముందుగా ప్రయాణిస్తూ, మన జీవితంలో భయంకరంగా మనల్ని అడ్డుకుంటూ ఉన్న ఎత్తడి లాంటి తలుపు అనేది ఆ వ్యక్తి ఇంటిలోనికి లోపలికి రావటానికో లేక రాకుండా ఉండటానికో, కాపాడుకోవటానికి లేక మనల్ని మనం రక్షించుకోవటానికి పెట్టుకునే డోర్. ఇంటిలోకి వెళ్ళటానికి రావటానికి మధ్యలో ఏముంటుంది? లోపలికి వెళ్ళాలి అన్నా తలుపు తీయాలి, బయట వాళ్ళు రాకుండా ఉండాలి అన్నా తలుపు వేయాలి. లోపలికి రావాలి అంటే తీయాలి, రాకూడదు అంటే వేయాలి. దేవుడు కూడాట మన జీవితంలో అనేకమైన దీవెనలను, ఆశీర్వాదాలు ఆయన మనకు సిద్ధపరిచినప్పుడు, మన పరమ తండ్రి అయిన ప్రభు అయిన క్రీస్తు మన అక్కరలు, మన అవసరాలు ఎరిగినవాడు. ఆయన సమస్తాన్ని మనకు సిద్ధపరిచినప్పుడు వాటిని చాలా పర్యాయాలు మనము పొందుకోలేనంతగా సాతానుడు మన జీవితంలో ఎత్తడి తలుపులు లాంటి మనకు అడ్డు పెడతాడు. బరువైన బలమైన తలుపులు మన జీవితంలో అడ్డుగా ఉంటాయి. ఎన్నిసార్లు వాటిని మనం నెట్టుకొని బయటికి రావాలన్నా మన వల్ల కావద్దట. మనం లోపడుండి బయట గడిస్తే ఏంటి పరిస్థితి? సాతానుడు అంతటి భయంకరమైన ఎత్తడి తలుపులు మన జీవితంలో మనకు అడ్డుగా వేశాడట. చక్క తలుపులు ఏం కాదు, మనం పగలగొట్టుకుని బయటికి రావటానికి. ఎత్తడి తలుపులను సాతాను మన జీవితంలో మనకు ముందుగా అడ్డుగా పెడితే అనేక సార్లు, అనేక పర్యాయాలు వాటిలో నుంచి బయటపడలేక, వాటిని నెట్టుకొని రాలేక, కష్టాల్లో దాటలేక, శ్రమలను దాటలేక లోలోపల కుమిలిపోతున్న మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ నూతన సంవత్సరంలో దేవుడు అన్నమాట, నేను మీకు ముందుగా వెళుతూ మీ జీవితమైన ఈ దారిలో మిమ్మల్ని అడ్డుకునే భయంకరమైన ఎత్తడి లాంటి తలుపులు, ఇనుప గడియలతో కట్టబడిన ఇత్తడి లాంటి తలుపులను అంతటిని విడగొట్టి మీ మార్గమును సరళము చేయుదును. ఐ మీన్, ఏం చేస్తాడట దేవుడు? మన మార్గాన్ని సరళం చేస్తాడట. మన జీవితంలో సాతానుడు అడ్డుపెట్టిన అడ్డుపెట్టిన ఆ ఇత్తడి తలుపులంతటిని దేవుడు తీసివేసి మన మార్గాన్ని సరళం చేయవాడు ప్రభు అయిన క్రీస్తు. ఆయన మన మార్గాన్ని సరళం చేసిన తర్వాత దేవుడు అంటాడు, దేవుడు మన మార్గాన్ని సరళం చేసిన తర్వాత బైబిల్ గ్రంథంలో మనకు ముందుకు వెళ్ళటానికి ఇదంతా బాగానే ఉంటుంది. కానీ దేవుడు కొన్ని పర్యాయాలు మన జీవితంలో చక్కటి త్రోవను ఏర్పరిచినప్పుడట, దేవుడు ఎంత ప్రేమతో మన దగ్గరికి వచ్చినా మన హృదయం అనే తలుపు మాత్రం దేవుడికి తీయమట. అందుకే భక్తుడు, తెరువు నీ హృదయ ద్వారంబు. హృదయం అనే ద్వారం అంటే ఏంటి? తలుపే. నీ హృదయం అనే ద్వారము తెరువు అంటాడు.
దేవుడు ఎన్ని మేలులు చేస్తూ వచ్చినా, దేవుడు మనకు ఎంతటి చక్కటి ఆరోగ్యం ఇస్తూ వచ్చినా, దేవుడు ఎంత చక్కగా మనల్ని కాపాడుతూ మనకు ఆయుష్కాలం పొడిగిస్తూ వస్తున్నా, దేవుడు మనల్ని అనేకమైన ఆపదలు, అపాయాలు, ప్రమాదాలు తప్పిస్తూ కాపాడుతూ వస్తున్నా, ఆ దేవుణ్ణి చేర్చుకునే విషయంలో మాత్రం సాతాను పెట్టిన వాటన్నింటినీ దేవుడు తలుపులు తొలగిస్తే మనం మాత్రం కొన్ని తలుపులు పెట్టుకుంటామంట ఇంటిలోకి రాకుండా. ఆ తలుపులు పెట్టుకొని చివరకు దేవుణ్ణి కూడా మనం హృదయంలోనికి రాకుండా తలుపేసుకుంటామంటామంట. పెద్ద ఒకసారి దేవుని వాక్యంలో రండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 27వ వచనం. అపోస్తుల కార్యములు 14:27. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నయు అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతియు వివరించిరి. అన్ని జనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి. ఇది విశ్వాస తలుపు. విశ్వాసం అనే తలుపు దేవుడు తెరిచాడట. ఎవన్నాడు దేవుడు? అన్యజనులు విశ్వసించుటకు దేవుడు ద్వారము తెరవగా, ఇదే విశ్వాసపు తలుపు. దేవుడు ఆ ద్వారం తెరిచాడు కాబట్టి భూమి మీద ఉన్న మనం అందరం కూడా యేసు ప్రభువుని అంగీకరించడానికి, రక్షించడానికి సిద్ధంగా ఉన్నాం, ఇష్టపడ్డాం. మనకు ఈజీ అయింది దారి. ఏం కావాలి ఈ నూతన సంవత్సరంలో అంటే, మన ముందు మన త్రోవలో మన జీవితంలో మనల్ని అడ్డుకునే ఆశీర్వాదాలను అడ్డుకునే తలుపులంతటిని దేవుడు, సాతాను తలుపులంతటిని దేవుడు పడగొట్టినప్పుడు మన జీవితం ఈ సంవత్సరం అంతా క్షేమంగాను దేవునికి మహిమకరంగాను ఈ సంవత్సరం అంతా మనం ప్రయాణం చేయాలంటే దేవుడు మనకు విశ్వాసం అనే ద్వారము తెరిచాడట. విశ్వాసం అనే తలుపు దేవుడు తెరిస్తే మనం ఆ తలుపులోకి వెళ్ళటల్లా. ఏం కావటల్లా? దేవుడు ఆశీర్వాదం అంతా అందుబాటులో పెట్టి విశ్వాసం అనే ద్వారములు నేను తెరిచాను అన్నాడు. ఈ విశ్వాసం అనే తలుపు మనం తెరుచుకొని లోపలికి వెళ్ళలేకపోతున్నాం. చాలామందికి దేవుడు అంటే కొంత యేసుప్రభువు అంటే విశ్వాసం ఉంటుందిలే, కానీ తలుపు బయటే విశ్వాసం ఎక్కడ ఉంటుంది? బయట ఉంటే లోపలివి మనం అవుతావా? ఎప్పటికీ అవ్వలేవు. దేవుని భక్తి విషయంలో కూడాను దేవుడు ఈ సంవత్సరంలో నీ జీవితంలో నువ్వు విశ్వాసం అనే తలుపు తెరవాలి. దేవునిలో నీకున్న విశ్వాసం, దేవుడు నీ కోసము ఆ ద్వారము తెరిచినప్పుడు మనం చాలాసార్లు యేసుప్రభువుని నమ్ముకోండి అంటే, ఇప్పుడు కాదులేండి టైం వచ్చినప్పుడులే అండి అంటాం. యేసుప్రభువుని అంగీకరించండి అంటే, ఇప్పుడు కాదులేండి సమయం వచ్చినప్పుడులే అండి, ఇప్పుడు కాదులేండి ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత అంతా ముసలితనం వచ్చేసిన తర్వాత అప్పుడు చూద్దాంలేండి అంటాం. దేవుడు ఏమన్నాడంటే, ఇప్పుడే నీకు విశ్వాసం అనే ద్వారం తెరిచాను. దేవుడే ఆ తలుపు తెరిచాడు. మనం విశ్వాసంతో లోపటికి ప్రవేశిస్తేనే ఆశీర్వాదాలు మనం అవుతాయి. మన విశ్వాసంతో లోపటికి ప్రవేశించలేకపోతే దేవుడు మన కోసం సిద్ధపరిచినవి, దాచి ఉంచినవి ఏవి కూడా మనమేమి కావు. ఇంట్లో అక్కడ టేబుల్ మీద ఉన్నాయి అంటే, ఉన్నాయంటే అర్థం ఏంటి? వెళ్ళి తెచ్చుకోండి అని. నేను బయటే ఉంటాను రావాలంటే వాటంతటా ఏమీ రావు, మనం వెళ్ళి తెచ్చుకోవాలి. దేవుడు కూడా పరలోకంలోనూ భూమి మీదను మన కోసము ఎన్నింటినో దాచి ఉంచిన మేలులు, సిద్ధపరిచిన మేలులు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆయన అన్నాడు, అన్ని జనులు కూడా విశ్వసించున్నట్లుగా ఆయన ద్వారము తెరిచాడు. ఈరోజు ఈ మాట నుంచి మనలో ఇంకా యేసు ప్రభుని నమ్మని వాళ్ళం ఉంటే, ఇంకా యేసు ప్రభుని ఎరగని వాళ్ళం ఉంటే, దేవుడు అంటాడు, ఈ సంవత్సరంలో నేను నువ్వు విశ్వాసం అనే తలుపు తెరువు ప్రభు కొరకు. ఏం కావాలి? ఈ సంవత్సరంలో విశ్వాసం అని చెప్పండి. విశ్వాసం అనే తలుపును ప్రభు కోసం తెరవాలి. నువ్వు విశ్వాసం అనే తలుపు తెరిస్తేనే దేవుడు లోపలికి రాగలుగుతాడు. మీరు చూస్తారా, బొమ్మలు అక్కడక్కడ యేసు ప్రభు బొమ్మల తలుపు దగ్గర నిలబడి తలుపు తడతా ఉన్నట్టు కనబడతా ఉంటుంది. అవును కదా? కొంతమంది అక్కడక్కడ బొమ్మల్లో ఇంటి ముందు అక్కడ బొమ్మలు పడుతుంటాయి. యేసు ప్రభు తలుపు దగ్గర నిలబడతాడు కదా. ఆ తలుపుకి మీరు చూస్తే బయట గడి ఏమి ఉండదో, బయట గడి కనబడదు. ఏంటి? లోపటున్న వాళ్ళు తలుపు తీస్తేనే ఈయన బయట నుంచి లోపలికి వెళ్తాడు. ఆయన ఏమి నెట్టుకొని లోపలికి రావటంలా, తలుపు దగ్గర ఉండి ప్రకటన 3:20 అన్నాడు, ఇదిగో నేను తలుపు దగ్గరుండి తలుపు తడుతున్నాను, ఎవడైనను నా స్వరము వినే తలుపు తీసిన ఎడల నేను వాని యొద్దకు వచ్చేదను. యేసు ప్రభు కూడా ఈరోజు మనతో మాట్లాడే మాట, ఈ సంవత్సరంలో నీవు నీ జీవితంలో విశ్వాసం అనే తలుపు తీ.
విశ్వాసం అనే తలుపు ఈ సంవత్సరంలో ప్రభు నీతో కూడా ఉండగలుగుతాడు. గ్రీకు దేశాన్ని పరిపాలించిన రాజుల్లో జూలియస్ సీజర్ అనే ఒక చక్రవర్తి గ్రీకు దేశాన్ని పరిపాలించాడు. ఈ గ్రీకు దేశాన్ని పరిపాలించిన ఈ సీజరు చాలా గొప్ప వ్యక్తి. సుమారుగా 31 మందిని జయించాడట ఆయన. ఒకరోజు తను వెళ్తున్న దారిలో తనకు అపాయం ఉందని, సీజర్ చక్రవర్తికి అపాయము ఉందని తన మిత్రుడికి తెలిసి, తన మిత్రుడు ఏం చేశాడంటే వెంటనే ఒక ఉత్తరం రాసి, అప్పట్లాగా మనలాగా ఫోన్ లేనిలో మిత్రుడు ఉత్తరం రాసి ఒక సైనికుడి ద్వారా సీజర్కి అందించాడు. ఆ ఉత్తరంలో ఏముందంటే, అయ్యా మీరు వస్తున్న దారిలో ప్రమాదం పొంచి ఉంది, శత్రువులు పలానా స్థలంలో శత్రువులు కాపు కాశారు, మమ్మల్ని చంపేస్తారు, కాబట్టి మీరు ఆ దారిని రాకుండా మరొక దారిని రండి అని ఉత్తరం రాశాడు. ఆయన చంపడానికి కుట్ర ఎవరైతే పన్నారో వాళ్ళ గురించి తెలిసిన ఈ మిత్రుడు తన యొక్క స్నేహితుడికి ప్రాణాలు కాపాడటానికి, సీజర్ చక్రవర్తి ప్రాణాలు కాపాడు ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి ఆ సైనికుడు సీజర్ చక్రవర్తికి ఇచ్చాడు. అయ్యా ఇది మీ మిత్రుడు పంపించాడు, మీ ప్రాణ స్నేహితుడు పంపించాడు, అర్జెంటుగా చదవమన్నాడు, ఇది మీకు చాలా ప్రాముఖ్యమైన విషయం అంట, మిమ్మల్ని వెంటనే చదవమన్నాడు, అర్జెంటుగా చదవమన్నాడు అని చెప్తే ఆ సీజర్ చక్రవర్తి ఆ పత్రిక తీసుకొని జేబులో పెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత తర్వాత చదువుతానులే ఏంటది తర్వాత చదువుతానులే అంటూ నిర్లక్ష్యం చేసి తన మిత్రుడు పంపించిన ఆ లేఖను కోటు జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు. అది ఏ దారిన వద్దు అన్నాడో, ఏ దారిన ప్రమాదం ఉంది అన్నాడో, ఏ దారిన నిన్ను చంపడానికి శత్రువులు పొంచి ఉన్నారు అన్నాడో దాన్ని చదవకుండా అదే దారిన ప్రయాణం చేసి ముందుగానే కుట్ర పడినట్లుగా ప్లాన్ చేసినట్లుగా శత్రువులు ఎక్కడైతే గుంపు కూడి రహస్య స్థలాలు దాక్కుని ఉన్నారో ఆ స్థలంలోకి వచ్చిన తర్వాత జూలియస్ సీజర్ వాళ్ళ చేతిలో చచ్చిపోయాడు. వాళ్ళు ముందు ఆయుధాలతో సిద్ధపడి ఉన్నారు, చచ్చిపోయారు. అదే ముందే చదివి ఉంటే, ముందే మాట విని ఉంటే ఏమయ్యేది? ప్రాణాలు దక్కేవి. దేవుడు కూడా అంటాడు, నువ్వు వెళ్తున్న ఈ దారి అంతటిలో ఎన్నో ఆపదలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో సంఘటనలు ఎన్నో ఉన్నాయి, వాటంతటి నేను సరళము చేస్తాను. అయితే నువ్వు విశ్వాసం అనే తలుపుతే నీ జీవితంలో, నీవు విశ్వాసం అనే తలుపు గుండా లోపలికి ప్రవేశించో, నీ మార్గం అంతా సరళం చేయబడుతుంది అంటాడు. కానీ మనం కూడా చాలా పర్యాయాలు ఇప్పుడు కాదులే, ఏంటది యేసు ప్రభు అని హృదయంలోకి చేర్చుకునేది ఇప్పుడు కాదులే, ఇంకా టైం ఉందిలే, ఈ సంవత్సరం అయిపోయి బాప్తిజం తీసుకున్నది ఇప్పుడు కాదులే, ఇంకా టైం ఉందిలే, ఈ సంవత్సరం గడవనివ్వు అంటూ మనం కూడా ఏం చేస్తామంటే జూలియస్ సీజర్ లాగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుడు అదే అన్నాడు, నేను మీకంటే ముందుగా వెళ్తున్నాను కాబట్టి మీ దారిలో ఏమున్నాయో నాకు తెలుసు. ఈ నీ జీవితం అనే దారిలో నువ్వు ఈరోజు ఈ తారీఖు 22వ తారీఖు మాత్రమే, ఇప్పుడు ఈ సమయం మాత్రమే నీకు తెలుసు. ఈ సంవత్సరం చివరి నీ జీవితం ఎలా ఉంటుందో, వచ్చే నెలలో నీ జీవితం ఎలా ఉంటుందో, నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాలో, ఎన్ని ఆటుపోటులు, ఎన్ని కష్ట నష్టాలు, ఎన్ని దుఃఖాలు ఉన్నాయో నాకు తెలుసు. వాటన్నింటిని తప్పించడానికి నీ జీవితంలో నువ్వేం కావాలా? విశ్వాసం అనే తలుపు తీయి. ఆమేన్. ఈ సంవత్సరంలో విశ్వాసం ఇచ్చిన మనం కూడా యేసు ప్రభు అంటే విశ్వాసం అనండి అంటున్నాం, కానీ విశ్వాసంలో గుండా ప్రయాణం చేయటంలో చాలామంది చేస్తాడమ్మా. యేసు ప్రభు అంటే విశ్వాసం అంటాం, మనం విశ్వాసంలో గుండా మాత్రం ప్రయాణం చెయ్యం. దేవునిపై విశ్వాసంలో ఆధారపడే వాళ్ళం ఎంతమందిమి? దేవుడు నీకు ఇస్తాడు, దేవుడు నాకు చేస్తాడు, నాకు తగిన సమయంలో దేవుడు నాకు అందిస్తాడంటూ విశ్వాసంగా ఆ విశ్వాసం అనే ద్వారం గుండా ప్రయాణం చేసేవాళ్ళం ఎంతమందిమి? విశ్వాసంలో బలహీనమైపోయి విశ్వాసంలో చల్లారిపోతూ అదిరిపోయే వాళ్ళము ఎంతమందిమి? వణికిపోయే వాళ్ళం ఎంతమందిమి? బెదిరిపోతూ ఉన్న వాళ్ళము ఎంతమందిమి? విశ్వాసం అనే ద్వారంలో గుండా మనం ప్రయాణం చేస్తున్నామంటారా? చాలామంది విశ్వాసం అనుకుంటూనే ఆ విశ్వాసం అనే తలుపు లోపలికి అడుగు పెట్టాం. ఆ విశ్వాసంలో గుండా మనం ముందుకు ప్రయాణం చేయలేకపోతా ఉండి, అవుద్దో కాదో, ఇస్తాడో లేడో, జరుగుతుందో జరగదో, ఏమైద్దో, ఇవన్నీ అల్ప విశ్వాసపు మాటలు.
నువ్వు ప్రభువునందు నిజంగా విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు ఎంత నమ్మదగినవాడో నువ్వు అంత నమ్మకంగా ముందుకు పోగలుగుతావు. అవుతుందా? ఎంత నమ్మదగినవాడో అంత నమ్మకంగా నువ్వు ముందుకు పోగలుగుతావు. లేకపోతే ఏం కాలేవు, విశ్వాసం అనే ద్వారంలో ప్రయాణించలేవు. ఈ సంవత్సరంలో మనం ప్రభుకి మన హృదయంలో విశ్వాసము అనే తలుపు తెరవాలి. నా జీవితంలో నేను చేస్తున్న ప్రార్థన విషయంలో, నా కుటుంబంలో నా భర్త మారుతాడు, నా భార్య మారుతుంది, పిల్లలు మారుతారు, వాళ్ళ చదువులో, వాళ్ళ ఉద్యోగాల్లో, వాళ్ళ వివాహాలు, వాళ్ళ భవిష్యత్తు అంతటిలో దేవుడు సహాయము చేయగలడు అని విశ్వాసంతో ముందుకు వెళ్ళటమే విశ్వాసం అనే తలుపు తెరవటం, ప్రభువుకు స్థానం ఇచ్చి. ఆమేన్. మొదటిది. 2 అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 16వ వచనం. అపోస్తల కార్యములు 12:16. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఓరకుండుడని వారికి చేసైగ చేసి ప్రభు తన్ను చెరసాల్లో నుండి ఎలాగూ తీసుకొని వచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతి తెలియజేయుడని చెప్పి, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు పేతురు కోసం కొంతమంది ఏం చేస్తూ వచ్చారట? ప్రార్థన చేస్తూ వచ్చారట. వాళ్ళు చేసే ప్రార్థన పేతురుని ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించింది చెప్పండి? చెరసాలలో నుండి ఎక్కడికి నడిపించింది చెప్పండి? ఎక్కడ నడిపించింది? ఎప్పుడు వెళ్ళలేదు, మీరు విన్నారు, చాలాసార్లు విన్నారు వాక్యం. పేతురు గారేమో జైల్లో ఉన్నారు. తెల్లవారితే ఆయన్ను చంపడానికి రాజు సైన్యము సిద్ధం చేశారు. తెల్లవారిన తర్వాత పేతురును చంపాలి, ఇది రాజుగారి శాసనం. సైనికులంతా పేతురు గారి ఆ జైలు గదుల చుట్టూతో కాపలా ఉన్నారు, తప్పించుకొని పోకుండా ఉండడం కోసం. పేతురు గారి కోసమేమో ఆ ఊరిలో కొంతమంది కలిసి ఇంటిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తే చెప్పండి, ఇక్కడ దేవుడు కార్యం చేశాడు. వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తే, ఇంటిలో నుండి వాళ్ళు ప్రార్థన చేస్తే చెరసాల యొక్క పునాదులను దేవుడు కదిలించి చెరసాలలో ఉన్న పేతురును దేవుడు బయటకు తీసుకుని వచ్చి సంఖ్యలను తెంపివేసి ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వాళ్ళ ముందుకు తీసుకొని పోయి వాళ్ళు తలుపు తీయంగానే పేతురు కనపడ్డాడట. ఇప్పుడు ఎప్పుడు చాలాసార్లు ఏమంటావు, ఎంత ప్రార్థన చేసినా ఏమి లేదండి, వీళ్ళు మారంటావు. నువ్వే ఏమంటావు? ఎంత ప్రార్థన చేసినా వేస్ట్ అండి, ఇంకేమో మారదంటావు. ఎంత ప్రార్థన చేసినా నేను మారంటావు. నీకేముండదో తెలుసా? నీ ప్రార్థన మీద నీకే నమ్మకం ఉండదు. గుర్తుపెట్టుకుంటే నువ్వు నీ చేతిలో రిమోట్ పెట్టుకొని నొక్కుతావంటే అక్కడున్న టీవీ ఏమవుతా ఉంటుంది, ఇక్కడ ఏమి నొక్కితే అక్కడ ఛానల్ మారుతూ ఉంటుంది, ఇక్కడ ఏమి నొక్కితే అక్కడ ఛానల్ మారుతూ ఉంటుంది. నువ్వు మనసులో ఏది నొక్కుతున్నావో అక్కడ ఛానల్ అది మారిపోతూ ఉంటుంది. వాళ్ళు ఇంట్లో కూర్చొని అక్కడ ఏం ప్రార్థన చేశారో జైల్లో ఉన్న పేతురు ఏమయ్యాడు? వాళ్ళ దగ్గరకు వచ్చేసాడు. ఏమయ్యాడు? ప్రార్థన పరిస్థితులను మార్చగలదు. ఇంటిలో కూర్చొని ప్రార్థన చేస్తే సంగమంగా వాళ్ళు చెరసాలలో ఉన్న పేతురును దేవుడు సంఖ్యలు తెంచి చెరసాల పునాదులను కదిలించి పేతురును ప్రార్థన చేసే స్థలానికి తీసుకొచ్చాడు. ఇంకా నిద్రమత్తులోనే ఉన్నాడు, ఆయనకేం తెలుసు? ఊరు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆశ్చర్యం, నేను కళ అనుకున్నాను, కళ కాదు ఇది నిజమే అనుకున్నాడు. అప్పుడు ఆయన కళ్ళలో జరుగుతుందేమో అనుకుంటున్నాడు. ఆయన తీరా ఊరు బయటకు వచ్చిన తర్వాత చూస్తే కాళ్ళకు చేతులకు సంఖ్యలు ఏమీ లేవు. ఎక్కడికి పోవాలా ఇప్పుడు? ఎక్కడికి పోవాలి? రిమోట్ ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? ఆ ఇంట్లో ప్రార్థన చేసే వాళ్ళ కాడ ఉంది. వాళ్ళు అక్కడ ప్రార్థనని రిమోట్ నొక్కుతూ ఉంటే నిద్రమత్తులో ఉన్న పేతురు నడుచుకుంటూ ఇంటికి అడిగిపోయాడు. ప్రార్థనని తలుపు తెరవాల. ప్రార్థన మనకు వచ్చులే కానీ చెయ్యం. బద్ధకం. ఏంటిది? బద్ధకం. అవసరాన్ని బట్టి ఏంటది? ఆపదను బట్టి అప్పుడు 2 ముక్కలు చేస్తాం. అదేదో దేవుడి కోసం మనం చేసినట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో పరిస్థితులు మారకపోవటానికి కారణం ఏంటో తెలుసా? భారం లేని నీ ప్రార్థన. ప్రార్థనలో శక్తి ఏంటి? ఎక్కడ ప్రార్థన చేశారో అక్కడికి కదిలొచ్చాడు పేతురు. ఎక్కడ కూర్చొని ప్రార్థన చేశారో పేతురును రాకుండా వేసిన సంఖ్యలను, పేతురును బయటికి రాకుండా చేసిన చెరసాలకు గదులు, గడియలు, గోడలు ఏమీ ఆపలేకపోయాయి ప్రార్థనలో. ప్రార్థన అంతటిని కదిలించి
మనిషిని అక్కడ వరకు తీసుకుని వచ్చి నిలబెట్టింది ప్రార్థన. ఆమేన్. ఇది ప్రార్థనలో ఉన్న శక్తి. ప్రార్థనని తలుపు నువ్వు హృదయంలో నువ్వు తెరవకపోతే నీ ఏ పరిస్థితులు కూడా మారవు. ప్రార్థన అనే తలుపు తెరిచి ఎంత ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తే నీ అక్కరేంటో, నీ అవసరమేంటో, నీ కుదువేంటో, నీ కొరత ఏంటో దేవుడు ఎక్కడ ఉన్నా దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. ఆమేన్. అంతటి శక్తిమంతుడు మన ప్రభు అయిన క్రీస్తు. అంత మహా గొప్ప దేవుణ్ణి మనం పెట్టుకొని ఏం చెయ్యం? అర్థం చెయ్యం. ఏమంటాం? ఏదో నామమాత్రంగా ప్రభువా నేను ఊరికి వెళ్తున్నాను, ప్రయాణంలో తోడుగుండయ్యా అన్నా కదా. పనికి వెళ్తున్నాను, ప్రయాణంలో తోడుగా ఉండయ్యా. కాలేజీకి వెళ్తున్నాను, తోడుగుండయ్యా. ఉద్యోగానికి వెళ్తున్నాను, తోడుగుండయ్యా. అయిపోయింది. ఏం చేసావు? ఇదేనా నీ జీవితంలో అవసరం? ఇదొకటేనా? నీ జీవితంలో ఎన్నున్నాయి అడ్డుగోడలు? నీ జీవితంలో నిన్ను బంధించిన సంఖ్యలు ఎన్నున్నాయి? నీ జీవితంలో అవసరాలు ఎన్నున్నాయి? నీ కుటుంబ పరిస్థితులు ఎన్నున్నాయి? ఇవన్నీ ఏమైపోయాయి? ఎవరు అడుగుతారు? నీకే కావాలి. అవసరాలు ఎవరివి? ఇవన్నీ నీవే. ఎవరు ప్రార్థన చేయాలి మరి? నువ్వు ఎంత భారంగా ప్రార్థన చేస్తే అక్కడ దాకా ఎవరు తీసుకొచ్చారు? దేవుడు తీసుకొచ్చాడు. అదే ప్రార్థన అనే తలుపు. రోజు మన జీవితంలో ఈ మాట ఉంచు, మనలో కూడా గుర్తుపెట్టుకోండి. కొద్దిసేపు ప్రార్థన చేసి, ఒకసారి ప్రార్థన చేసి, 2 సార్లు ప్రార్థన చేసి అలసిపోయి ఇక నా వల్ల కాదులే, ఇంక వేస్ట్, ఈ విషయంలో ప్రార్థన చేసిన వేస్ట్లే, ఏం కాదులే, అవదు ఇంకా, నాకు తెలుసు వీళ్ళు మారరని అని నువ్వే అనుకుంటావు. అందుకే ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నట్లుగానే నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ ఏ పరిస్థితులు మార్పు లేదు, ఏం లేదు. ఉండాల్సిన జైల్లోనే, ఉండాల్సిన కష్టాల్లోనే, ఉండాల్సిన బాధల్లోనే, ఆ పాపంలో అక్కడే ఉన్నారు. ఒడ్డు మీద ఉన్న నీకేమయ్యా? ఆ కష్టాల్లో, సంఖ్యల చేత, పాపముల చేత బంధించబడిన వాళ్ళు అక్కడున్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు. నువ్వెక్కడా? గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎంతమంది జీవితాల్లో, కుటుంబాల్లోనో ప్రార్థన అనే తలుపు తీయటల్లా. ప్రార్థన లేదు. ఎంత భయంకరంగా ఇనప సంఖ్యలతో బంధించబడ్డాడో పేతురు. తెల్లవారితే మరణ శాసనం ఉంది పేతురుకో. అలాంటి మరణ శాసనం నుండి, సంఖ్యల నుండి, అడ్డుగోడల నుండి ప్రార్థన ఇక్కడికి నడిపించింది, ఇంటిలోనికి నడిపించింది. తలుపు తీస్తే అందరూ చక్కగా కలిసి ప్రార్థన చేసుకుంటా ఉన్నారట. ఎంతమంది జీవితాల్లో ప్రార్థన అనే తలుపు ఉంది చెప్పండి? అదే కదా. సాయంత్రం ఎప్పుడైనా గృహ దర్శనాలకు వస్తే తలుపు తీర్చేసారి మనకు టీవీలు కనపడతా ఉంటాయి, టీవీలు, సీరియళ్ళు. మనకు కూడా ఉండాల్సిన సమస్యలు బోల్డ్ ఉన్నాయి, ఉండాల్సిన వేదనలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, చిక్కులు ఉన్నాయి, చికాకులు ఉన్నాయి. అంతా అటక మీదకి ఎక్కిస్తాం. ప్రార్థన అదంతా అటక మీదకి ఎక్కించి కొద్దిసేపు ఆ సీరియల్ చూసి, వాటిని చూసి ఏదో ఎట చేసింది, ఈయన ఎట చేసింది అనుకుంటూ, ప్రభు ఈరోజంతా కాపాడి నీకు వందనాలు అంటే 2 ముద్దలు తిని పడుకుంటాం. నీ సమస్యలుగానే ఉంటాయి, కష్టాలుగానే ఉంటాయి, బాధలుగానే ఉంటాయి. మళ్ళీ ఏందో ఈ దేవుడు అక్కడ కూడా చేయటల్లా, నాకు నీకేందో తెగ భారం అన్నట్టు, నువ్వేందో నీ కుటుంబం కోసం ఉపవాసాలు ఉండి కన్నీరు గడిచి ప్రార్థన చేసినట్టు ఏముండదు. నా మాత్రంగా ప్రార్థన చేస్తా, దేవుడు ఏం చేయట్లేదు. మరి నిన్నంతా ఎవరి మీద వేస్తాం? ప్రార్థన శక్తి కదిలించి నడిపించగల శక్తి. పేతురు ఎక్కడున్నాడు, వీళ్ళు ఎక్కడున్నారు? ఏమన్నా వీళ్ళకి చెప్పారా? పేతురు గారు మేము ఇంట్లో ఉన్నామని పేతురు గారికి ఏమన్నా తెలుసా? ఏం తెలియదు వాళ్ళకు. ఏం చేశాడు దేవుడు? నడిపించాడు. వెళ్ళు పేతురు, అక్కడికి వెళ్ళు. ప్రార్థన లాక్కొచ్చేసి పడేసింది. ఈరోజు నువ్వు చెప్పగలుగుతావు, నా ప్రార్థన మా కుటుంబంలో ఉన్న వాళ్ళని మార్చింది, నా ప్రార్థన నా భర్తను మార్చింది, నా భార్యను మార్చింది, నా బిడ్డలను మార్చింది, నా కుటుంబాన్ని మార్చింది నా ప్రార్థన. ఈ ఇంటిలో వాళ్ళు చేసిన ప్రార్థన పేతురును లాగి పడేసింది, వాళ్ళ దగ్గరకు లాక్కొచ్చేసింది. నువ్వు చెప్పగలుగుతావు ఈరోజు ఈ మాట? నా ప్రార్థన లాక్కొని వచ్చింది. ఎక్కడో ఉన్న వాళ్ళను, సంఖ్యల నుండి, శ్రమల్లో నుండి, అపాయములో ఉన్న వాళ్ళను లాక్కొని క్షేమంగా తీసుకొచ్చింది ప్రార్థన. ఉండాలి ఈరోజు మన జీవితంలో ప్రార్థననే తలుపు తెరవు. ఎంతకాలం అట్లాగే ఉంటావు? 2 ముక్కలు 3 ముక్కల ప్రార్థన ఎంతకాలం అంటూనే ఉంటావు? గబుక్కన అసలు నువ్వు ప్రార్థన చేసినవో లేదో ఆమెను అనవు కూడా లేదు పక్కన వాళ్ళకి. అట్లా మోకాలు ఉంచుతో ఆమెను అంటావు. అయిపోయింది. ఏం మాట్లాడావు దేవుడితో? ఏం చెప్పావు? ఏముండదు అక్కడ. ఏదో
ప్రార్థన చేసుకోమన్నారు కాబట్టి అమ్మ చేసుకోమందో, నాన్న చేసుకోమన్నారు, అక్క అన్న చేసుకోమన్నారు కాబట్టి 2 ముక్కల్లో ప్రార్థన చేసుకొని మిగిస్తాం. ఏం కార్యం ఉంటుంది? ప్రార్థన ప్రార్థించేటప్పుడు నువ్వు భారంతో విశ్వాసంగా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేయగలడు అని విశ్వాసంగా ప్రార్థించి చూడు. ఎంతటి సమస్యనని దేవుడు లాక్కొచ్చి ఎక్కడ పెడతాడు? నీ పాదాల చెంత పెడతాడు దేవుడు. ఎంతటి కష్టమైన, ఎంతటి సమస్యనైనా తీసుకొచ్చి దేవుడు నీ దగ్గరికి తీసుకొస్తాడు. లేక ఎక్కడికెక్కడికో పోవాల్సి బ్రదర్. రాజుల మనస్సులు, అధికారుల మనస్సులను మార్చగలిగిన వాడు దేవుడు. ఫరో లాంటి కఠినమైన హృదయాలను మార్చగలిగిన వాడు దేవుడు. సంఖ్యలను తెంపగలిగిన వాడు దేవుడు. సైనికులను అదిరింపగలిగిన వాడు దేవుడు. అంతటి సైన్యం అంతటిని గద్దించి సంఖ్యలను తెంపి నిద్రపోతున్న పేతురును లేపి ఇంటి దగ్గరకు తీసుకొచ్చిన శక్తి ప్రార్థనలో ఉంది. ఎక్కడుంది? నువ్వు నెత్తి నోరేసుకొని ఎంత కొట్టుకొని ఎంత మాటలు చెప్పినావు, వాళ్ళు వినట్లేదా? వాళ్ళు మారట్లేదా? ఒకటే ఆయుధం, ప్రార్థన చెయ్యి. ప్రార్థన గుండెలను కదిలించగలదు. నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు 100 మాటలు చెప్పి వాళ్ళు వినకపోతే నువ్వు చేసే ప్రార్థన వాళ్ళ హృదయాలలో కలవరం పుట్టిస్తుంది. ఎట్లా ఉంటుందో తెలుసు? నువ్వు ప్రార్థన చేస్తావంటే కలవరం, భయం, నిన్ను చూస్తే భయం, నువ్వు కనబడితే భయం, కలవరం పుట్టి వాళ్ళ కఠినమైన హృదయాలు కరిగిపోయి వాళ్ళ మార్పు కనపడుద్ది. ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయలేదనుకో ఎందుకు మారుతారు వాళ్ళు? చెప్పండి. నీ భర్త గురించి నువ్వే ప్రార్థన చేయకపోతే, నీ బిడ్డల గురించి నువ్వే ప్రార్థన చేయకపోతే, నీ రక్త సముద్రం గురించి నువ్వే ప్రార్థన చేయకపోతే ఇంకెవరికి ఉంటుంది అంత భారం? ఇంకెవరికి అంత అవసరమేముంటుంది? పేతురుని గురించి ఎంత చక్కగా సంఘం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు మన కుటుంబాలు కూడా ప్రార్థననే తెలుపుతాయి. నీ భవిష్యత్తు కోసం, నీ జీవితం కొరకు, నీ కుటుంబం కొరకు ఎవరు ప్రార్థించాలా? నువ్వే. నీ జీవితం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భవిష్యత్తు కొరకు ప్రార్థించవలసిన వ్యక్తి నువ్వే. నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావో దానిని దేవుడు నీ దగ్గరికి తీసుకురాగలడు. ఆమేన్. ఎన్నో పర్యాయాల భక్తి సింగ్ గారి మహా గొప్ప భక్తుల జీవితంలో ఆయన ప్రార్థించగా దేవుడు ఎన్నోసార్లు ఆయన అక్కర్లు తీర్చినట్లు మనం చూడగలుగుతాం. నేటి మనందరి జీవితాల్లో కూడా నువ్వు అడుగుతున్నది, నువ్వు ప్రార్థిస్తున్నది భూమి మీద ఎక్కడ ఉన్నా తగిన సమయంలో దేవుడు దాన్ని ఎదుటకు తీసుకువస్తాడు. ఆమేన్. ఒకనాడు భక్తి సింగ్ గారు ఆయన ఒక దేశానికి వాక్యం చెప్పడానికి వెళ్తున్నారు. ఆయన పక్కన ఒక సోదరుడు వెళ్తుంటే భక్తి సింగ్ గారికి కారులో ప్రయాణం చేసి వెళ్తున్నారు. దాదాపు విమానం, ఉదాహరణకు సుమారుగా 11 గంటలకి విమానం అనుకోండి. 1 గంట, గంటన్నర ముందే ఉండాలా విమానాశ్రయంలో, ఎయిర్పోర్ట్లో. ఈ ముందే ఎన్ని చెకింగ్లు అన్నీ ఉంటాయి. సరే వీళ్ళు ముందుగానే బయలుదేరిన తర్వాత దారిలో వెళ్తూ ఉంటే భక్తి సింగ్ గారికి మనసులో హైదరాబాద్ పట్టణంలో ఒక ఆలోచన కలిగిందట. పరిశుద్ధాత్మేయుడు ఈ దారిలో ఉన్న సోదరి ఇంటికి వెళ్ళి ఒకసారి ప్రార్థన చేసి వెళ్ళరాదా అనిపించిందట. ఏంటది? దారిలో ఉన్న ఒక సోదరి ఇంటికి వెళ్ళి ఒకసారి ఆ సోదరిని పరామర్శించి ప్రార్థన చేసి వెళ్ళరాదా అనిపించిందట భక్తి సింగ్ గారికి మనసులో. అనిపించగానే పక్కన ఉన్న వాళ్ళతో అన్నట్ట, తమ్ముడు వెళ్తూ దారిలో ఒకసారి కారు ఆపండి, ఒకసారి ఆ సోదరి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్దాం అన్నాడట. ఇక పక్కన ఉన్న వాళ్ళు టైం చూసుకోవటం, ఆయన మొహం చూడటం అనలేక, అన్న ఏంటన్నా ఇప్పుడు మనం ఈ ట్రాఫిక్లో ఆ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి పోయేటప్పటికి విమానం టైం అయిపోద్ది, ఎయిర్పోర్ట్ టైం అయిపోద్ది, విమానం వెళ్ళిపోద్ది అని అనుకుంటూనే ఏం అనలేక, చెప్పలేక, మరి అన్నాడు కాబట్టి ఇంకా ఆయనకు లోబడాలి అని వాళ్ళు మౌనంగా ఆ ఇంటికి వెళ్ళిపోయారు. సోదరు ఇంటికి పోతే ఆ సోదరులను చూసి అయ్యా వందనాలు అయ్యా అనుకుంటూ బోరుని ఆడవటం మొదలుపెట్టింది. ఇప్పట్లో ఏం లేదు, ఇప్పట్లో అక్కడ ఇంట్లోంచి బయటపడే పరిస్థితులు ఏం కనపల్లా. ఆమె బాధ అంతా చెప్పకొస్తా ఉంది. ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి ఎట్టుంటుంది? ఆమెమో సమస్య అంతా, బాధ అంతా ఏడుస్తూ చెబుతూ ఉంది. ఈ పక్కన ఉన్న వాళ్ళకి ఏమకి ఇప్పుడే తీరిందా, ఏంది చెప్పుకోవటానికి, తర్వాత చెప్పుకోవచ్చుగా, అయ్యగారు వచ్చారు కాబట్టి ముందు ప్రార్థన చేయించుకుంటే సరిపోదా అని పక్కన ఉన్న వాళ్ళకి అనిపిస్తూ ఉంది. ఆయనకి భక్తి సింగ్ గారికి ఆమె ఏడుస్తాం, బాధ అంతా చెప్తా ఉంటే ఆయన వింటా ఉన్నాడు. అర్ధగంట అయింది, గంట అయింది, ఇంట్లోనే గంట టైం అయిపోయింది. తీరా ప్రార్థన చేశాడు. పదం పండి ఎయిర్పోర్ట్కి అన్నాడు. ఇప్పుడు వాళ్ళ మొహాలు ఎట్టుంటే, విమానం టైం ఇప్పుడు అయిపోయింది, విమానం టైం అయిపోయింది.
వాళ్ళకి సరే ఇక ఆయన మాట ఎట్ట కాదంటారు, సేవకుడి మాట కాదు అని లేక లోబడి సరే వీళ్ళు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. ఎయిర్పోర్ట్ లోపల పోగానే అయ్యా మీరు ఎక్కాల్సిన విమానం వెళ్ళిపోయింది అన్నారు. ఏమైపోయింది? ఎక్కాల్సిన విమానం వెళ్ళిపోయింది అనగానే ఇలా మొహాలు ఎట్ట ఉంటాయి ఇప్పుడు అని కలిసి దీని అంతటి కారణం ఎవరు? నువ్వే కన్నా. నువ్వు ఆ దారిని ఆగకుండా ఉంటే ఎంత బాగుండు. ఆ మీటింగ్ అందుకునేవాడివేగా. ఏమో తర్వాత వచ్చిన తర్వాత అయినా సోదరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చుగా. లేదా ఒకవేళ మమ్మల్ని వెళ్ళమన్నా మేమన్నా వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాళ్ళంగా. ఇప్పుడు విమానం పాయా. ఈ బస్సు కాకపోతే ఇంకో బస్సు ఎక్కడానికి కొనుక్కోవడానికి అవకాశం లేదుగా అని వీళ్ళ లోపల రొసరొసలు ఉన్నాయన్నమాట. ఆయన మాత్రం భక్త్ సింగ్ గారి మనసులో మొహంలో ఏ మాత్రం బెదరలేదు. ఎందుకు? ఆయనకు తెలుసు. ఏం తెలుసు? నా దేవుడు నమ్మదగిన వాడు. దేవుడి పట్ల ఉన్న విశ్వాసంలో ఏమాత్రం తొలగిపోలేదు. కూర్చోండి అన్నాడంటే ఎయిర్పోర్ట్లో అందరూ కూర్చున్నారు. ఇంకెందుకు కూర్చొని ఏం ఉపయోగం? వాళ్ళు అనుకుంటున్నారు ఇంకెందుకు కూర్చొని ఏం ఉపయోగం, విమానం పోయిన తర్వాత ఎందుకు కూర్చోవటం, కూర్చోండి అన్నాడు. కూర్చున్నారు. ఈ లోపల విమానాశ్రయంలో ఒక అనౌన్స్మెంట్ చేశారు. వెళ్ళిపోయిన విమానం మరలా వెనక్కి వస్తుంది, ఇంకా ఎవరైనా ఎక్కాల్సిన వాళ్ళు ఉంటే రండి అని అనగానే వీళ్ళ మొహాలు ఆశ్చర్యం కనపడిందట. ఏంది విమానం వెళ్ళిపోవడం ఏంటి, మళ్ళీ వెనక్కి రావటం ఏంటి అని ఇందులో ఉన్న వాళ్ళలో ఒక వ్యక్తి ఆపొట్టుకోలేకపోయి అక్కడ అడిగాడట కౌంటర్. ఎందుకు విమానం మళ్ళీ వెనక్కి వస్తుంది అంటే అప్పుడు చెప్పాడు, ఆ విమానంలో ప్రయాణించే వాళ్ళలో ఒక యువరాణి ఉంది. ఈ విమానం బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆమె వాష్రూమ్కి వెళ్ళి తను మొహం కడుకునేటప్పుడు తన చేతికున్న ఒక ఉంగరం, ఎంగేజ్మెంట్ రింగు ఉంగరం ఒకటి పక్కన పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆమె ఉంగరం కోసం వెనక్కి వస్తూ ఉంది. అప్పుడు వాళ్ళు చెప్పారంటే చాలా ఖర్చు అవుద్దమ్మా, కుదరదంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలైనా పర్వాలేదు, అందరి టికెట్లు నేను భరిస్తాను, విమానం మరలా వెనక్కి తీసుకెళ్ళి ఆ ఉంగరం నాకు ఇవ్వండి అని అడిగిందట ఆమె. ఆమె కోసం మళ్ళీ విమానం వెనక్కి తిప్పారు. ఇప్పుడు భక్త్ సింగ్ గారు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఒక భక్త్ సింగ్ గారు కోసం, సేవకుడి కోసం దేవుడు ఏం చేశాడు, విమానాన్నే వెనక్కి తిప్పాడట. అప్పుడు ఆయన ఎక్కి వెళ్ళాడు. ప్రార్థన ఎంత గొప్ప శక్తివంతం అనేదంటే ఒక్క రోజులోనే నీకు ఫలితం కనపడకపోవచ్చు, కానీ ఒక వారంలో నీకు ఫలితం కనపడకపోవచ్చు, కానీ చేసిన ప్రార్థన ఏదీ వ్యర్థం కాదు. చేసిన ప్రార్థన ఏదీ ఒరకబోదు. అర్థమవుతుందా? నీవు నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ భవిష్యత్తు కొరకు, మన దేశం కొరకు, ప్రాంతం కొరకు నువ్వు చేసిన ఏ ప్రార్థన వృధా కాదు, వ్యర్థము కాదు. తగిన సమయంలో ఖచ్చితంగా నీకు జవాబును మోసుక వస్తుంది. నువ్వేం చేయాలంటే ఓపికతో వచ్చే వరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. జవాబు కోసం వీళ్ళు తలుపు తీశారు. తలుపు తీయంగానే జవాబు ఎదురొచ్చింది. తలుపు తీయంగానే ఎవరు ఎదురొచ్చారు? తలుపు తీయంగానే ఎవరి కోసమైతే ప్రార్థన చేశారో జవాబు ఎదురొచ్చేసింది. మరి మన హృదయంలో, మన జీవితంలో ఉందంటారా? ప్రార్థననే తలుపు తీయాలి. నువ్వు నీ కుటుంబం కోసం చేసే ప్రార్థనల కోసం దేవుడు జవాబు సిద్ధపరుస్తూ ఉంటాడు. దేవుడు జవాబును సిద్ధపరుస్తూ ఉంటాడు. నువ్వేమో తలుపులు వేసుకొని ఇక ప్రార్థన తలుపు తీయం, లోపలికి రావాలా లేదా? ప్రార్థననే తలుపుది. దేవుడు సిద్ధపరిచిన జవాబులు, దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు, దేవుడు సిద్ధపరిచిన మారు మనసు రక్షణ భావాలన్నీ నీ కుటుంబంలోకి వస్తాయి. ఆమేన్. కాబట్టి ఈ సంవత్సరంలో ప్రార్థనని తలుపు తెరవాలి. మనం ఏదో నామకార్థంగా ప్రార్థన కాదు. నీ కుటుంబంలో ఎంత కష్టం ఉంటే నీలో ప్రార్థన భారం అంత పెరగాలి. చూడండి, మనం ఒక 5 కేజీలు బరువు ఎత్తాలనుకోండి, ఎంత బలం ఉపయోగిస్తాం? మరి 10 కేజీలు బరువు ఎత్తాలంటే, ఒక 20 కేజీలు బరువు ఎత్తాలంటే దానికి తగ్గ బలాన్ని ఉపయోగిస్తాం. అవునా కదా? అంతటికి ఒకే బలం ఉపయోగిస్తాం. 20 కేజీలకి అదే బలం, 5 కేజీలకి అదే బలం ఉపయోగించగలుగుతామా? మరి నువ్వేంటి అన్ని విషయాల కోసం 2 నిమిషాలే ప్రార్థన చేస్తావు, 2 ముక్కలే ప్రార్థన చేస్తావు? చెప్పండి. నీ జీవితంలో ఎంతటి భారమైనవి ఉన్నాయి, ఎంతటి గడ్డు పరిస్థితులు ఉన్నాయి, నీ భవిష్యత్తు ఏంటి, నీ బిడ్డలేంటి, నీ కుటుంబం ఏంటి, ఎన్ని భయంకరమైన విషయాలు ఉన్నాయి. అన్నింటికీ ఒకటేనా? చెప్పండి. అన్నింటికీ ఒకటేనా? అన్నింటికీ ఒక మొక్క ప్రార్థనేనా? అంతటికీ అంతేనా? సమస్య ఎంత పెద్దదో, కష్టము ఎంత పెద్దదో, ఎంత పెద్ద సమస్య, ఇబ్బందులు నీ ముందున్నాయో దానికి తగ్గ ప్రార్థనా జీవితాన్ని మనం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? దానికి సమస్యను ఎంత ఉంటే దాన్ని తగ్గట్టుగా అంత ఆత్మీయ జీవితంలో ప్రార్థన తలుపులు మనం తెరవాలి. ఇది చాలా మంది జీవితాల్లో లేదు.
మనం చేస్తాం. నీకు వచ్చిన కష్టం అంతా చెప్పుకుంటాం, అందరితో పంచుకుంటాం. ప్రభు దగ్గరికి వచ్చి మాత్రం మొరపెట్టలేం. నాకు కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చింది, నన్ను వాళ్ళు చూడట్లేదు, వీళ్ళు చూడట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు అందరికీ చెప్తాం. ఎంత టైం చెప్తాం? దాదాపుగా గంటలు మాట్లాడతాం. మరి ప్రభుతో, అసలైన దేవుడితో ప్రభుతో మాట్లాడావా అంటే అసలు అక్కడ మాత్రం మనం మాట్లాడటానికి టైం చాలుతాం. ఏ సహాయం చేయలేని మనుషుల దగ్గర మాత్రం మొరపెట్టుకుంటాం, మనకు సహాయం చేసే దేవుడి దగ్గర మాత్రం మనం మొరపెట్టలేం. అందుకే సమస్యగానే మిగిలిపోతా వస్తూ ఉంది ఈ రోజుల్లో. దేవుడు అంటాడు, ప్రార్థననే తలుపు తెరువు, జవాబు నీ ఇంటి గుమ్మం దగ్గరకు వస్తుంది. ఆమేన్. వీళ్ళు ప్రార్థన చేస్తుండగా జవాబు ఎక్కడికి వచ్చింది? ఇంటి గుమ్మము దగ్గరకు వచ్చి సాగింది జవాబు. ఈరోజు మన కుటుంబాల్లో నువ్వు ఏ విషయం కోసం ప్రార్థన చేస్తున్నావో దానిని దేవుడు అట్టి నీ దగ్గరికి నడిపించును గాక. ఆమేన్. మరొక మాట చూద్దాం దేవుని వాక్యంలో నుండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 10:9.